సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. మేము యూఎస్ వచ్చి 1 ఇయర్ అయిపోతుంది. అయినా కూడా ఎక్కువ ప్లేసెస్కి అనేది మేము వెళ్ళలేదు. సో ఈరోజు మొత్తానికైతే మేము వెళ్తున్నామన్నమాట. సో మేమందరం కలిసి అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో అక్షర్ధామ్ టెంపుల్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ హిందూ దేవాలయం అనమాట. సో దాని గురించి చాలా విన్నాము. అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది అని వెళ్ళిన వాళ్ళు చెప్పారు అది కూడా. సో మేమైతే పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఇక్కడ హైవేస్. అమెరికాలో చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, నాకు నచ్చిన విషయం ఏంటంటే హైవేస్ అనేది చాలా బాగుంటాయి. మనకి ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు డ్రైవింగ్కి. సో ట్రక్స్కి, బస్సెస్కి వాటికి సపరేట్ లేన్స్ అనేవి కూడా ఉంటాయి ఒక దగ్గర. సో మనం వెళ్ళేటప్పుడు మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. కాకపోతే మన పక్కన ఫారెస్ట్ నుంచి జింకలు అవి ఇవి చాలా మటుకు రోడ్ యాక్సిడెంట్లు చనిపోతూ ఉంటాయి. సో అది ఇక్కడ కామన్ విషయం వీళ్ళకి. సో రోడ్స్ మటుకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఎగ్జిట్కి వెళ్ళిపోతే మనం ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. సో అదొకటి చాలా నచ్చుతుంది ఇక్కడ అమెరికన్ రోడ్ వేస్లో. స్పీడ్ లిమిట్ కూడా ఇక్కడ స్పీడ్ లిమిట్ ఫర్ సపోజ్ 55 స్పీడ్ లిమిట్ ఉంటే 65 వరకు మనల్ని ఎవరు ఆపరు. ఇన్ కేస్ మనం 65 క్రాస్ అయితే పోలీసు వాళ్ళు మనల్ని చేజ్ చేసి ఆపి టికెట్ వేయడం అనేది జరుగుతుంది. సో అందుకే ప్రాపర్గా స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటారు చాలామంది. సో ఇంకా మేము వెళ్దామని డిసైడ్ అయిపోయి ఇంకా మీకు కూడా చూపెడదామని అనుకుంటున్నాం అనమాట. సో చలో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే నేను యూఎస్ వచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఇదే కాదు, మీకు ఇంకా చాలా చాలా కంటెంట్ అనేది నేను ఇస్తూ ఉంటాను. అంటే ఇక్కడ ప్లేసెస్ అనేవి చాలా బాగుంటాయి. ప్రజెంట్ ఈ స్టేట్ వచ్చేసి కనెక్టికట్ అనే స్టేట్ అనమాట. ఇప్పుడు మేము వెళ్ళబోయేది న్యూ జెర్సీ. సో ఇక్కడికి అక్కడికి లైక్ 138 మైల్స్ అనేది మేము జర్నీ చేస్తున్నాము ప్రజెంట్. ఇట్లాంటి కంటెంట్ ఇంకా మీకు చాలా ఇస్తా. నేను వెళ్ళే ప్రతి ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. మ్యాక్సిమం వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా నేను పెట్టే వీడియోస్ మీకు ఏమైనా కావాలి ఏంటంటే ఫస్ట్ మీరే చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సో నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు మిస్ కాకుండా. సో ఇక్కడ చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు, ఇంకా అద్భుతమైన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. చలో ఇంకా మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా. సో ఇది చూసారా ట్రక్స్. ఇక్కడ అమెరికాలో మ్యాక్సిమం ట్రక్స్ అనేవి ఇలాగే ఉంటాయి. సో అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి లోపల చాలా చాలా మంచిగా బెడ్ ఉంటుంది, వాళ్ళకి కుకింగ్ చేసుకోవడానికి స్టవ్స్ అన్నీ, ఇంకా వాళ్ళకి ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి ఆ ట్రక్స్లలో. కుదిరితే నేను దాని గురించి కూడా సపరేట్గా మీకు వీడియో చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. మేము ఇప్పుడే న్యూయార్క్కి ఎంటర్ అవుతున్నాము. న్యూయార్క్లో వచ్చేసి ట్రాఫిక్ చాలా ఉంటుంది. లైక్ మన హైదరాబాద్ ఫీల్ వచ్చిందనమాట న్యూయార్క్ ఎంటర్ కాగానే. చూసారు కదా, అంటే రోడ్స్ అనేవి మల్టిపుల్ రోడ్స్ ఉంటాయి. సో మనకి అంత ఇబ్బంది అనిపించదు, కాకపోతే ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఫ్లో ఎలా ఉంది చూసారు కదా, ట్రాఫిక్ ఫ్లో అనేది నీట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, సాఫీగా జర్నీ అనేది. ఓన్లీ మనకి ఎక్కడైతే సిటీ వస్తుందో అక్కడ కొంచెం ట్రాఫిక్ అనేది ఉంటుంది. మిగతా వాటి దగ్గర సరే మనకు ట్రాఫికే ఉండదు. సో ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్లో చాలామంది వచ్చారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి చాలామంది వచ్చారనమాట. సో ఈ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో, ఈ వాటర్ అనేది మన ఇండియా నుంచి 7 గంగా, యమున, గోదావరి అట్లా 7 నదుల నుంచి వాటర్ తెచ్చి దీనిలో కలిపిరు అని చెప్పేసి వాళ్ళు టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అంటే దేనికి అది ఇంకా నైట్ వచ్చే ఉంటే ఇంకా చాలా బాగుండేది లైటింగ్. సో ఇప్పటికైనా చాలా బాగుంది. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. చూస్తున్నారు కదా, చాలామంది అమెరికన్స్, ఇండియన్స్ కన్నా చాలామంది అమెరికన్స్, మెక్సికన్స్, చైనీస్ నుండి, జపనీస్ నుంచి చాలామంది వచ్చారు. మన ఇండియన్స్ కన్నా వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. సో వాళ్ళు చాలా లైక్ చేస్తున్నారు టెంపుల్ని. ఆర్కిటెక్చర్ కానీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చెక్ ఇన్ అంటే మొబైల్ చెక్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే అమెరికన్స్ చాలామంది ఇలా అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనం ఎలా వెళ్తాం గుడిలోకి వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏంటంటే లైక్ స్కర్ట్స్ వేసుకొని, కొంతమంది నార్మల్గా
ఆహ్, డ్రెసెస్ అనేది చిన్న చిన్నవి యేసుకొని వస్తారు గదా! సో, వాళ్ళ గురించి సెపరేట్‌గా వీళ్ళైతే పంచలిస్తున్నారు. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఎవరైనా సరే పంచ కట్టుకోవాల్సిందే లోపలికెళ్ళాలంటే. సో, అలా ఉంటది. లైన్ జూస్తున్నారు గదా! ఎంత పెద్దగుందో. సో, నార్మల్ వీక్ డేస్‌లో అంత పెద్దగా ఉండదు. సో, మేము వెళ్ళింది సండే గాబట్టి చాలా మందున్నారనమాట. సో, కాసేపు అయిపోయిన తర్వాత అది లేదు. మేము బయటకొచ్చేసరికి అయితే లేదు. చూస్తున్నారు గదా పంచలో. ఆగి మరీ పంచ కట్టుకొనే లోపలికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అలా ఉంటది మరి మన ఇండియన్స్‌లో మామూలుగా ఉండదు. ప్రతీదీ పాటించాల్సిందే. సో, ఫైనల్‌గా లోపలికైతే వెళ్తున్నాము. సో, లోపలికైతే వచ్చేసాము. సో, లోపలికి రాగానే ఆ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగుంది. ఇచ్చి పడేసిర్రసలకి. అది మొత్తం రియల్ టేక్ వుడ్ అంట. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళతో చేపిచ్చారంట. తర్వాత మాకు ఒక 15 మినిట్స్ వీడియో మాకు ప్లే చేశారు లోపల. సో, అది వీడియో పర్మిషన్ లేదు కాబట్టి నేను షూట్ చేయలేదు. కానీ లోపల ఆర్కిటెక్చర్ మాత్రం ఇక్కడే ఇంత బాగుందంటే ఇంకా మెయిన్ టెంపుల్ ఎలా ఉంటదో చూద్దాము. ఇక్కడ ఒక స్టాచ్యూ అనేది పైన స్టాచ్యూ అయితే ఉంది లోపల. స్వామినారాయణ స్టాచ్యూ ఒకటి పెట్టారు వెల్కమింగ్ సైన్ లాగా. సో, దాని తర్వాత మేము వీడియో చూసాము. చూస్తున్నారు గదా! అసలెంత డీటెయిల్‌గా ఉందో వర్క్. చాలా నీట్‌గా లోపల గూడా మనకి దీపాలున్నట్టు డిజైన్ జేశారు. కానీ అది లైటింగ్స్ అవన్నీ. సో, చాలా బావుంది. మీరు గూడా యూఎస్‌లో ఉండే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయమనే చెప్తా. ఎందుకంటే అంత బావుందిది. ఎందుకంటే మనం యూఎస్‌కొచ్చి చాలా మన కల్చర్‌ని మన రిలీజియన్ ఓకే. అంటే టెంపుల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మన కల్చర్‌ని చాలా మిస్ అవుతాం గాబట్టి ఇట్లాంటి ఒక ప్లేసెస్‌కొస్తే తెలియని ఒక పీస్‌ఫుల్‌నెస్ ఉంటది. యూఎస్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఈ ప్లేస్‌కెళ్ళమనైతే నేను చెప్తా. సో, చూడండి ప్రతీది ఎంత క్లారిటీగా డిజైన్ జేశారో. సో, ఫైనల్‌గా బయటికైతే వచ్చాం. దాని బయటికి. ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ లోపటికెళ్ళబోతున్నాం. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. మొత్తం మార్బుల్‌తో చేశారు. ఇవొచ్చేసి పక్కన లైక్ దానికి సంబంధించినటువంటి అంటే టెంపుల్‌కి సంబంధించినటువంటి మ్యాటర్ మొత్తం పక్కన డిస్‌ప్లే చేశారు. ఇప్పుడు మనం వెళ్ళాం గదా! అవి గూడా చాలా బావున్నాయి. సో, ఇది మెయిన్ టెంపుల్ అనమాట. అసలు నిజంగా చెప్తున్నా గదా! కళ్ళతో చూసే తప్ప అది రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయలేం. ప్రతి ఒక్కటి చిన్న చిన్న కార్వింగ్ గూడా చాలా డీటెయిల్డ్‌గా చేశారు. ఇది మొత్తం ఇంపోర్ట్ మన రాజస్థాన్ నుంచి వచ్చిందంట మార్బుల్. అక్కడ వాళ్ళు ఎంట్రన్స్‌లో వీడియోలో ప్లే చేశారు గదా! సో, దానిలో చెప్పారనమాట. ప్రతి ఒక్క మార్బుల్ అనేది రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ చేశారు. ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోతున్నామనమాట మేము. కాకపోతే లోపల మాకు సెల్ ఫోన్ అనేది అలో చేయలేదు. సో, కొంచెం వరకే నేను వీడియో అనేది తీసా అనమాట. సో, ఇక్కడ షూస్ అవన్నీ ఇక్కడ ర్యాక్స్ ఇచ్చారనమాట. అవి గూడా చాలా నీట్‌గా ఉన్నాయి. అక్కడ మనం పెట్టేసి లోపలికనేది వెళ్ళిపోవాలి. కాకపోతే ఇక్కడ నుంచి మాకు సెల్ ఫోన్ అలో చేయలేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయినా. సో, ఇప్పుడే లోపల నుంచయితే బయటకొచ్చేసాము. అస్సలు లోపల చెప్పడానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా అసలు నాకు మాటలు రావట్లే. అంత అద్భుతంగా చేసిర్రు లోపల ఆర్కిటెక్చరు. ప్రతి చిన్నది కూడా చాలా డీటెయిల్‌గా ఉంది వర్క్ మాత్రము. చూస్తే తప్ప ఎక్స్‌పీరియన్స్ చేయలేము. సో, అలా వెళ్తూ ఉంటే ఇది 2014లో స్టార్ట్ చేశారు కన్‌స్ట్రక్షన్ వర్క్. 2023 ఎండింగ్‌లో ఇది పూర్తయింది. దానికి సంబంధించినటువంటి మ్యాటర్స్ అవన్నీ మనకి ఎగ్జిట్‌లో గోడకి అవన్నీ డిస్‌ప్లే చేశారు. సో, చూస్తున్నారు గదా! ప్రతి ఇయర్ అంటే అది ఎంతవరకు పూర్తయిందో ఆ ఫోటోస్ అనేది మనకిక్కడ డిస్‌ప్లే చేయడం జరిగింది ఎగ్జిట్‌లో. అవి చూస్తూ అట్లా వెళ్ళిపోతున్నాం ముందుకి. ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే, అక్షర్ధామ్ వాళ్ళే ఇక్కడ స్టోర్ అనేది ఏర్పాటు జేషిర్రు. సో, దీంట్లో ఏంటంటే, దేవుడికి సంబంధించిన ఫోటోస్, విగ్రహాలు, బుక్స్ అవన్నీ గూడా ఉన్నాయి. ఫ్రేగ్రెన్సెస్ అవన్నీ గూడా ఉన్నాయి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయా. సో, ఈ టెంపుల్‌లోకి రావడానికి అసలు ఎట్లాంటి ఎంట్రీ ఫీస్ అనేది లేదు. ఫ్రీ ఎంట్రీ అనమాట. అదొక మంచి విషయం అని చెప్తా. ఎందుకంటే ఇంత పెద్దగా అసలు
ఇంత కష్టం ఉంది ఈ టెంపుల్‌లో అసలు వాళ్ళు డిజైన్ చేయడానికి. సో, దానికి వీళ్ళు పార్కింగ్ ఫీస్ గానీ, ఎంట్రీ ఫీస్ గానీ అసలు ఏం లేదు. అందరికి ఫ్రీ ఎంట్రీ. ఈ విషయం అయితే చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఈళ్ళింత ఇది జేసి గూడా వీళ్ళు ఇంకోటి చెప్పాలంటే దీంట్లో ఈ స్టోర్‌లో అన్ని ప్రైసెస్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. ఏది కూడా హై ప్రైస్ అనేది ఏం లేదు. సో, చూస్తున్నారు గదా! కృష్ణుడి బొమ్మ, రాధాకృష్ణుడిది ఇవన్నీ ఇక్కడ ఈ స్టోర్‌లోనే పెట్టారు. చూడండి మీరు గూడా. ఇంకా మన వినాయకుడు వచ్చేసాడు గదా! వినాయకుడు, కింద విష్ణు, లక్ష్మీదేవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలా అంటే మంచిగా అనిపించినాయన్నమాట. సో, దాని పక్కనే ఫుడ్ గూడా ఉంది. మనం ఫుడ్ అంటే లైక్ ఇక్కడేందంటే నార్త్ ఇండియాలో ఏవైతే ఉంటాయో పిండి వంటలు అవి ఉన్నాయన్నమాట. సో, అంటే కామన్‌గా అయితే జిలేబీ ఉంది, స్వీట్స్ ఉన్నాయి. మేమైతే జిలేబీ అండ్ ఒక 2 స్వీట్స్ తీసుకున్నాం. పావ్ బాజీ కూడా ఉంది. పావ్ బాజీ అయితే తీసుకున్నామనమాట. తీసుకొనైతే మేము టేస్ట్ చేసాము. సో, ఎవరైతే ఈ ఇండియన్ హోమ్ ఫుడ్స్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళ కోసం ఇది గూడా వీళ్ళు అక్షర్ధాం వాళ్ళు పెట్టారని చెప్పొచ్చు. ప్రైజెస్ గూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో, మేము గూడా ఒక 2, 3 తీసుకొని వచ్చేసినాం బయటికి. సో, ఇది ఇంకా బయటకొచ్చేసినాం మేము. ఇదనమాట. టెంపుల్ మాత్రం లోపల చాలా అద్భుతంగుంది. నేను అమెరికాలో ఉండి టెంపుల్ ఎవరు చూడలేదు. ఖచ్చితంగా నేనైతే వాళ్ళని ఎళ్లి చూడమని చెప్తాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.